ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటి వ్యక్తి ఆ వ్యాపారానికి అవసరమైనటువంటి పెట్టుబడి అంతా డబ్బు రూపంలో సమకూర్చాడు. రెండో వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నాడు. మొదటి వ్యక్తి వ్యాపారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రెండో వ్యక్తి ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఎలాంటి పెట్టుబడి కూడా పెట్టలేదు. అయితే ఈ వ్యాపారం ఓ సంవత్సరం సాగింది. సంవత్సరం తర్వాత చూస్తే లాభాలు బాగా వచ్చాయి. ఈ లాభాల పంపకం ఎలా చేసుకోవాలని వారిద్దరి మధ్య ఒక చిన్న వాదులాట మొదలైంది. పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి నాకే ఎక్కువ వాటా రావాలి లాభాలలో, ఎందుకంటే ఆ డబ్బు లేనిది నువ్వు వ్యాపారం చేయలేవు కాబట్టి అని చెప్పాడు. రెండో వ్యక్తి నేను వ్యాపారం చేయకపోతే లాభాలు ఎలా వచ్చిండేవి, కాబట్టి నాకే ఎక్కువ లాభాల్లో వాటా రావాలని అతను వాదించడం మొదలుపెట్టాడు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి విషయాన్ని వారి ముందుంచారు. అప్పుడు వారు ఆలోచిస్తున్నారు. మనం కూడా ఆలోచించి వారిద్దరికి ఏ విధమైనటువంటి సలహా లేదా తీర్పుని ఇద్దామో ఒక్కసారి కామెంట్ చేస్తారు కదూ.